అందరి నాయకులు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, బయట ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ ప్రోత్సాహంతో అందరూ ఆశిస్తున్న వల్ల ఇంకా ముందుకి జరుగుతుందని నేను చాలా ఆశిస్తున్నాను. నేను కూడా ఉత్సాహంగా ఇప్పుడు పార్టిసిపేట్ కన్నా నేను వారు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. వారు వచ్చి మరి యొక్క స్నేహ క్లబ్ యొక్క నాకు అవకాశం వచ్చినందుకు మీకు అందరూ నా హృదయపూర్వక కృతజ్ఞాపనలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నేను మాట్లాడవలసిందేం లేదు. ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరూ అంత ఆర్గనైజేషన్ గురించి, జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పారు. ఇప్పుడు చూస్తున్నాము. కేవలం నేను ఇక్కడికి వచ్చింది, ఈ దేశంలో ఉండేది నేను చాలా తక్కువ సమయం ఉంటాను. ఇప్పుడు ఈ రోజున స్టేజ్ మీద అందరూ కూడా జెంట్స్నే చూసాం. ఈ మీటింగు ఇంత నిండుగా ఉండేది కాదని నాకు తెలుసు. అందువల్ల వేదిక మీద ఉన్న పెద్దల కంటే మీకే ముందుగా నేను జై భీములు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరి ముఖ్యంగా మా ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు ఎంతో దూరాన్ని నుంచి ఇక్కడికి వచ్చారు. మేము హైదరాబాదులో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మెట్రల్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి శ్రీధర్ గారు వచ్చారు. ఈ స్విట్జర్లాండ్ ఓ పెద్ద మరి పేపర్ల నిండా చూస్తూనే ఉంటాం స్విట్జర్లాండ్ గురించి. అనేక వాగ్దానం చేసినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఇంకా మన గోవర్ధన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యేలు మరి రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వేల మంది ప్రజలు వచ్చినటువంటి దానికంటే ముఖ్యమైన కార్యక్రమం మీకు ఏముందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పు పట్టడం లేదాయన, కానీ ఇది మంచిది కాదని చెప్పే అర్హత నాకు ఉంది. కాబట్టి చాలా వెంకటేశ్వరరావు, రాగాల వెంకటేశ్వరరావు మా తండ్రితో ఉన్నారు, మీరు కూడా మాతో ఉన్నారు, ఉండండి అని భుజం మీద చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడేమో తెలంగాణ ప్రాంతంలో మెడల్స్ తెచ్చిన వాళ్ళని, ఒలింపిక్స్లో మరొక చోట మెడల్ తీసుకొస్తే కేసీఆర్ గారు కోట్లాది రూపాయలు ఇస్తున్నాడు. తెలంగాణ గురించి, మా తెలంగాణ మాకు ఇచ్చేయాలని పోరాటం చేసిన వ్యక్తి ఒప్పుకుంటాను నేను. కానీ అక్కడున్న ప్రజలకి ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడున్న ప్రజలకు ఆయన కూడా ఆయన ఎందువల్లంటే ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చు, కానీ ఒక ఎరుకల కులం చెందినవాడు కాబట్టి ఆయనకి ఏమీ పడదు. ఈ ఎరుకల కులం మన ఈ మధ్యన హైదరాబాద్లో ఎస్టీ అసోసియేషన్ మొత్తం ఆంధ్ర తెలంగాణ వచ్చారు. వాళ్ళు ఒక కార్యక్రమ క్యాలెండర్ రిలీజ్ ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇక ఆ విషయాల జోలికి పోకుండా, అంటే చాలామంది ఈ వేదిక మీద అస్సలైన నాయకులు కూర్చున్నారు. ఎటువంటి నాయకులు? హైదరాబాద్లో ఎక్కువ వ్యతిరేకత ఉన్నది దళిత క్రిస్టియన్స్ అనగానే. ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి దళిత క్రిస్టియన్స్ అని కూడా ఒక వాదన చాలా బలంగా ఉన్నది. నేను అనేది ఏమంటే, ఈ దేశంలో గుడిలోనికి పోవడం లేదు, బడిలోనికి పోవడం లేదు. గుడి తలుపులు మూసేశావు. ఏ కృష్ణుడిని, రాముడిని దళితులు పూజించేవారో ఆ గుడి తలుపులు మూసేస్తే ఒక క్రిస్టియన్ దొరొచ్చాడు. ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి ఆ దొరొచ్చి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ కానీ, పాస్టర్స్ కానీ, ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, యేసుక్రీస్తు పిలుస్తున్నాడని తలుపులు ఓపెన్ చేస్తే ఆహ్వానించినోడు గుడిలోకి పోతావా? తలుపులు ఓపెన్ చేసి ఆహ్వానించినోడు గుడిలోకి పోతావా? ఆ రకంగా క్రిస్టియానిటీ వచ్చిందని మర్చిపోకూడదని హైదరాబాద్లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. శివభాగ్యరావు గారు కూడా మీటింగ్లో ఉన్నారు. అయితే అంటా ఉంటాను నేను, శివభాగ్యరావు గారు ముందు విశాఖపట్నంలో ఉన్నారు, తర్వాత బహుశా గుంటూరు ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. ఎక్కడుంటే ఒక ఏమన్నారంటే, రిజర్వేషన్ ద్వారా ఎవరైతే పైకి వచ్చారో, ఎవరైనా వాడికి కడుపులో ఆకలి తెచ్చాలి, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం కల్పించడానికి ప్రయత్నం చేయాలి, చిన్న వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారానికి అవకాశం కల్పించాలి. ఇవన్నీ కూడా ఆలోచించి ఆచరణలో పెట్టి చేశాడు. కాబట్టే ఆయన మీద ఇంత అభిమానంతో మీరంతా వచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నాను.
మగవాళ్ళ కంటే మహిళలకే స్త్రీలకే కృతజ్ఞత ఎక్కువ ఉన్నదని నిరూపించుకున్నటువంటి ఈ స్త్రీ జాతికి నేను జోహార్లు అర్పిస్తున్నాను. ఇంతమంది వచ్చారు, అశేషంగా ఇంకా వస్తూనే ఉన్నారు. పిల్లలకి చదువు ఆగిపోవడానికి వీల్లేదు, అది కొనసాగాలనే పట్టుదల ఆయనలో ఏదైతే ఉందో, ఈ పిల్లల విద్యాభివృద్ధికి దళిత మన ఎడ్యుకేషన్ గురించి అంబేద్కర్ ఏదైతే చెప్పాడో విద్యా విషయంలో క్రమాలు ఆదరణ కార్యక్రమాలు చేస్తున్నారు, మరొకటి చేస్తున్నారని ఏదైతే మనం చెప్తున్నామో అది రాదని మనకందరికీ తెలుసు. రేపు అందువల్ల భాగ్యరావు గారు ఆలోచించి ఒక ఛానల్ మనకంటూ ఉండాలి, ఈ ఛానల్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వాన్ని యొక్క కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, నా అప్పీల్ ఏమంటే ఏదో చిన్న చిన్న షేర్స్లో కూడా పేదవాళ్ళు కూడా షేర్స్ తీసుకుని 100 రూపాయలు 200 500 ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి మరి పుష్పగుచ్చం అందించవలసిందిగా పనిచేసి మరి త్వరలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అవడానికి ఒక పునాది రాయి వేసిన మరి రీజనల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఆర్యులు అన్నటువంటి మాట ఈనాటి ఈ సభలో మీ అందరికీ అన్నదమ్ములైన వారి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభ అభినందన. నేను సమయం ఎక్కువ తీసుకోను కానీ 2 మాటలు చెప్పి వదిలేస్తాను. ఇక్కడ మనం ఎంతసేపు అనుకుంటున్నటువంటి స్నేహ క్లబ్ కానీ స్నేహకి సంబంధించినటువంటి అనేక సంస్థల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ లబ్ధిని ఇంకా ఇంకా పెంచుకొని మీరు ఆర్థిక స్తోమతని పెంచుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. వారి తమ్ముడు కానీ వాళ్ళ ప్రోత్సాహంతో మాలాంటి వాళ్ళు అనేక మంది మీకోసం ప్రయత్నించినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వదు. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి తెలుసు, డబ్బు లేని మనిషి దమ్మిడికి కొరగాడని, పైసాలోనే పరమాత్మని. ఇలాంటి విషయాలు మనకు తెలిసినప్పుడు ప్రయాసమున కాదట నోర్చియునైనా నిల్వను ఉద్యోగము చేసిననైనా రత్న నిలయుందని కాదు సమస్త వాహినులు సాగరు చేరుటెల్లన్నాయి. డబ్బున్న వాడి దగ్గరికి ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సరే దూరమైన భారమైన రాత్రి అయినా పగలైనా ప్రయాణం చేసి నడిచైనా బస్సు అయినా ఇంకోటైనా అతని దగ్గరికి వచ్చి అతని ప్రాపకాన్ని, అతని సహాయాన్ని, అతని సహకారాన్ని, అతనికి ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడానికో పొందడానికో ప్రయత్నిస్తారు. ఈ నీతి మనుషుల కోసమని మనం రోజు చూస్తున్నటువంటి నీళ్లు చెప్పినాయి. ఈ నదులన్నీ కూడా సముద్రంలో ఎందుకు కలుస్తున్నాయంటే సముద్రుడు రత్నగర్భుడు, ఆ రత్నాలు ఉంటాయని, ఆ రత్నాలతో సంయోగం వల్ల ఈ నదికి ప్రత్యేకత వస్తుందని. అలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ వ్యవస్థలో ఉండాలి అంటే సొమ్ముని సంపాదించాలి. సొమ్మును సంపాదించాలంటే అసలు మన దగ్గర లేదు కాబట్టి ఆ అసలేదో ఈ స్నేహ సంస్థలు ఇస్తున్నాయి కాబట్టి ఆ అసలుని అశ్రద్ధ చేయకుండా దాన్ని పెంపొందించుకొని తద్వారా మీరు మరి స్నేహ క్లబ్ ఆఫ్ ఆర్గనైజేషన్కి మీరు ఇచ్చిన మంచి సహకారాన్ని బట్టి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వైద్య సౌకర్యాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికి గుర్తుగా మీ యొక్క మరి వెన్నంటి నడిపిస్తున్న ఈ మెడికల్ టెక్నీషియన్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ డాక్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్ఆర్ఐ శ్రీధర్ గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన మధ్య మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి తోట మల్లేశ్వరి గారు ఉన్నారు. వారు మన పట్ల ఎంతో ప్రేమతో ఆలస్యమైన వచ్చారు, అందుకు వారు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ వారికి కూడా
మరి మెడికల్ సిబ్బందికి మెమోటోస్ ఇచ్చి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ తర్వాత మన మధ్య ఎక్స్ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా కొంతమందికి మెమోటోస్ ఇచ్చి వారిని గౌరవించాలని చెప్పి వారిని ఆహ్వానిస్తున్నాం. చీరాల గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు మన మధ్య, మాజీ శాసనసభ్యులు. వారు కూడా కొంతమందికి మెమోటోస్ ఇచ్చి వారిని సత్కరించవాలని ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత కె వెంకట్రావు గారు ఉన్నారు, ఐడిఎస్. వారు కూడా వచ్చి మెమోటో అందించవలసి వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే జెడ్పీటీసీ ఎక్స్ శివారెడ్డి గారు ఉన్నారు. వారు కూడా మెమోటోని మరి బాపట్ల చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి తోట మల్లేశ్వరి గారిని ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఈ స్నేహ క్లబ్ కార్యక్రమానికి మీకు దీవెన ఇవ్వాలని చెప్పి వారిని కోరుతాం. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంత కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని వెనక ఎంతో మంది ప్రోత్బలం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్వాహకులు, సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా 7వ వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు కటికల సౌభాగ్యరావు గారికి కటికల కాంతమ్మ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగించి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయూతనిచ్చి వారి జీవితాల్లో వెలుగు రేఖలను నింపడానికి ప్రయత్నిస్తున్నటువంటి శివభాగ్యరావు గారు, వారి సోదరుడు వెంకటరావు గారు, వారిద్దరు ధన్యులు. కారణం వారి తండ్రి రాంకోటి గారు, ఇందాక మన డి గారు చెప్పారు, రాంకోటి గారు, కాంతమ్మ గారు వారి యొక్క ఆశయాలని మరి పేద ప్రజల కొరకు వారు కళల్ని వారు సహకరిస్తూ సమాజంలో ఉన్నటువంటి పీడిత దాడిత ఈ వర్గాల ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకుని ఆ బాధల నుంచి వారు విముక్తి పొందాలని వారు చేస్తున్న కృషి అభినందనీయం. భవిష్యత్తులో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆర్థికమైతే లోన్ తీసుకుంటున్నారు, కడుతున్నారు, కానీ జీవనోపాధి కార్యక్రమాలు అనేవి పూర్తిగా లేకుండా ఉన్నాయి. వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరచడానికి, వారి యొక్క ఆదాయాన్ని మెరుగుపరచడానికి వారికి కావలసినటువంటి మరి ఏదైనా సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పనిని రూపకల్పన చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులు కానీ యువకులు కానీ అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 7 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పెద్దలు శివభాగ్యరావు గారికి, వారి యొక్క టీం మెంబర్స్ కి, వారి బ్రదర్ వెంకటరావు గారికి, డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వాళ్ళ పేదరిక నిర్మూలన కొరకు చాలామంది ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్లు చాలామంది ఉన్నారు దళితుల్లో. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు. ఇది సాహసంతో కూడిన పని. నిజంగా శివభాగ్యరావు గారి కంటే వారి సత్యవాడిని మనం అందరూ చేతుల్లో వాళ్ళందరూ అభినందించాలి. సహజంగా ఏదైనా పని చేస్తుంటే ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోరు. పైకి ఆయన కనపడ్డా వెనకమాల వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మిస్సెస్ చాలా ప్రోత్సాహం, సపోర్టు. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎంత ఢేరుగా ఉద్యోగాన్ని సెలవు సీటులాగా రిజైన్ చేసి, వారు ఉద్యోగం రిజైన్ చేస్తున్నప్పుడు మేమంతా గుంటూరులో ఉన్నాం. స్వీట్లు పంచుకున్నాం మేము. నిజంగా చాలామంది ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నారు. ఆయన రిజైన్ చేసినప్పుడు మేమంతా స్వీట్లు పంచుకున్నాం. ఎందుకంటే ఇంకా అత్యున్నత స్థానానికి వెళతారని ఇందాక మా గురువు గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, కొద్దిలో మిస్ అయ్యారని. పదవితో చేసే పని కంటే ఇట్లా సేవా కార్యక్రమంగా చేయటం, పదవి అయితే ఈ నియోజకవర్గానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది, ఆ గ్రామాలకే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఎక్కడ వైజాగ్, ఎక్కడ శ్రీకాకుళం, మరి ఇది ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా స్నేహ క్లబ్ను ఏర్పాటు చేయాలని ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని భాగ్యరావు గారు తీసుకున్నందుకు మరి పెద్దలు ఆయన మరి చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన చదువుని చదివి ఇవాళ మరి పేదలకు రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తూ, వారి గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం, ఈ కోస్తా జిల్లాలో, సర్కార్ జిల్లాలో ఉన్న మా కమిటీ ద్వారా కూడా మేము సపోర్ట్గా ఉంటామని కూడా చెప్పాం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా భాగ్యరావు గారికి అండదండలుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు సహాయం తీసుకోవడమే కాకుండా ఆ సహాయాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చి ఈ సంస్థను ఇంకా బలోపేతం చేయడానికి కూడా మీ వంతు కృషి
చేయాలని కూడా తెలియజేస్తూ బాపట్ల స్నేహ క్లబ్ కమిటీ మరి బావగారు మాకు అధ్యక్షులుగా ఉన్నారు. మనందరికి శుభసూచకం కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 7వ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచినటువంటి మన సౌభాగ్యరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే విద్య అనేది సమాజంలో ముఖ్యం. ఎందుకు వెనకబడామన్నా అంటే మహిళలందరూ కూడా కూర్చొని వేసుకున్నట్లయితే విద్య లోపం వల్ల మనందరం వెనకబడాలనే భావన మీరు గుర్తించాలి. మీ అందరూ కూడా విద్యను అభ్యసించి విద్యలో ఇస్తున్నాను. చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ విన్న తర్వాత కాన్సెప్ట్ బాగా నచ్చినటువంటిది. పే బ్యాక్ టు సొసైటీ, నాట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్. ఈ రెండు కాన్సెప్ట్ చాలా మంచిది. ఏంటంటే క్రమాన్ని సౌభాగ్యరావు గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు ముగిస్తున్నాను. అలాగే వేదికను మరి రాగాల రాహుల్ వారు క్రీడలో వచ్చి నైపుణ్యాన్ని బట్టి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. ఇంత గొప్ప గంభీరమైనటువంటి సేవలో ఈ సంస్థ నిమగ్నం ఉండటం అనేది చాలా అభినందనదాయకమైనటువంటి విషయం అని నేను మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక మనకు 2 విధాలైనటువంటి సేవలు ఉన్నాయి. ఒకటి సర్వీస్ టు గాడ్, సర్వీస్ టు పీపుల్. ప్రత్యేకంగా మరి దేవునికి వారి జీవితాన్ని మరి ప్రజలకు అంకితం చేయటం అనేది చాలా సంతోషం. కనుక ప్రజలు అండ్ మర్సీ టు యూ అట్ ద సేమ్ టైం ప్రాస్పరిటీ ఇన్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. భాస్కరరావు గారికి, మిగిలిన మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నేటి అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్న స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ వరపుత్రులు వరప్రసాద్ గారికి, వారి కమిటీకి, వారి బృందానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను. ఈ యొక్క మీటింగ్లో నాకు 3 దేవుళ్ళు సహకరిస్తూ ఉన్నారు. కనిపించే దేవుళ్ళలో మొట్టమొదటిగా మా నాన్నగారు. నేను ఈ స్థానానికి రావడానికి బాధ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన లేకపోతే నేను ఈ స్థానానికి వచ్చేవారిని కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా నేను నమ్మే దేవుడు క్రైస్ట్. ఎందుకంటే ఇందాక జేపీ రాజు గారు చెప్పారు, ఎవరూ రానివ్వట్లేదు, రమ్మంటున్నారు కాబట్టి ఈ యొక్క క్రైస్తవ మతం తీసుకున్నాం అనేది కాకుండా ప్రేమతో అభిమానంతో ఎప్పుడైతే ఎవరైతే పిలుస్తారో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి కిందే లెక్క. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీ తల్లిదండ్రులను పూజించును అనేసి. నేను ఆ పని 2002లోనే మా నాన్నగారిని, ఎందుకంటే నాకు దైవ సమూహంలో కాబట్టి మా నాన్నగారిని అదేవిధంగా పూజించడం జరిగింది వేల సంఖ్యలో. కానీ ఆ రోజునే
నా దైవ సంభవనులు మొట్టమొదటి గాడ్ అదే రోజున మరణించడం కూడా జరిగింది మా అందరి మధ్యలో. వారి ఆజ్ఞ ప్రకారమే నా తల్లి గారి పేరు మీద కూడా ఒక సొసైటీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో గ్రామాల్లో సేవలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, నీ పొరుగు వారిని ప్రేమించడం అనేసి. ఎందుకంటే ఉద్యోగపరంగా నా యొక్క సంస్థలో ఉద్యోగం చేసుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది. కానీ బైబిల్లో ఉన్న కొటేషన్ ప్రకారం నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటే ప్రేమించేటప్పుడు హద్దులు ఉండవు. ఎవరిని ప్రేమించినా హద్దులు అనేది ఉండవు. ప్రేమకుండే శక్తి అది. తల్లిని ప్రేమించినా, భార్యను ప్రేమించినా, తమ్ముడిని ప్రేమించినా, అక్కను ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా ప్రేమించేటప్పుడు హద్దులు అనేది తక్కువగా ఉంటుంది. అసలు హద్దులే ఉండవు. అలాంటి ప్రేమని నాకు ఇచ్చిన ఆ భగవంతుడికి, ఈ ముగ్గురు దేవుళ్ళకి శిరస్సు నుంచి నమస్కారం తెలుపుతున్నాను. సో అలాంటి ప్రేమ ఇవ్వడం బట్టే ఈ రోజున నేను నా తప్పని ఒకే మాటలో చెప్పదలుచుకున్నాను. ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుండాలి. పేదరికం ఏ పనుల్లో ఉన్నా కానీ బాగుండాలి. వాళ్ళు పైకి రావాలి, వాళ్ళ లక్షాధికారిగా చేయాలి. ఒకే ఒక సంకల్పం. ఈ సంకల్పంతోనే గత 14 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వస్తున్నాను. ఒక్క 5 నెలల్లో కొన్ని కుటుంబాలను మాత్రం లక్షాధికారిగా చూసే అవకాశం ఈ ముగ్గురు భగవంతుడు నాకు ఇచ్చారు. కొంతకాలానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆ విధంగా తయారు చేయాలి అనే సంకల్పం నాలో ఉంది. ఆ సంకల్పానికి తోడుగా మీరందరూ కూడా సహకరించడం వల్ల, నాకు తోడుగా ఉండడం వల్ల ఎంతోమంది ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి చాలామంది ఎంప్లాయీస్ తోడుగా ఉన్నారు. వారి యొక్క మనీని ఈ యొక్క సంస్థలో డిపాజిట్ చేసుకుని తోడుగా ఉన్నారు. వారందరికీ అదేవిధంగా మీరు మీ సంకల్పాన్ని, నేను కూడా నా పిల్లల్ని చదివించుకోవాలి, నేను ఒక లక్షాధికారిని అవ్వాలి అనే సంకల్పం మీలో ఉండబట్టే ఈ రోజు నేను చేయగలుగుతున్నాను. ఈ యొక్క బ్యాంకుని అభివృద్ధి చేసుకోవాలి. ఈ రోజున బ్యాంకులో 10,000 రూపాయలు రావాలంటే, 10,000 రూపాయలు తీసుకోవాలంటే ఎంత కష్టం మీ అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క స్నేహ బ్యాంకు ద్వారా, స్నేహ సొసైటీ ద్వారా 1,50,000 రూపాయలు కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 1,50,000 కాదు, మీరందరూ బాగుపడాలి అంటే, ఉన్నత స్థానానికి రావాలి అంటే, ఆ సంకల్పం మీలో ఉంటే 1,00,000 కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కూడా చేసుకుని మీకు అప్పులు ఇచ్చే రూపంలో తయారయ్యి ఈ యొక్క ఉన్నత స్థానాన్ని మీకు అందించాలి. నాకు చెప్పారు, మీరు ఇక్కడ కూర్చునే స్థానం రావాలి, ఈ డయాస్ మీద కూర్చునే స్థానం మీకు రావాలి. ఆ స్థానం రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఎవరైతే అప్పుల రూపంలో కానీ, ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో, 20,000 మంది సభ్యులు ఉన్నారో, వారందరూ కూడా నా జీవిత కాలంలో తప్పనిసరిగా లక్షాధికారిగా మాత్రం చూస్తాను. మీ అందరి సహకారం ఉంటే. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు, మీరు మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి అది. ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇక్కడ కూర్చున్న ప్రతి పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఎన్ని చేసినా కానీ మన సమస్యలు చేరాల్సిన వాళ్ళ దగ్గర చేరట్లేదు. ఏ ప్రభుత్వంలో కానీ మీడియా రూపంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేదు, ప్రజానాయకుల ద్వారా కూడా వెళ్ళలేదు, సంఘాల ద్వారా కూడా ఎవరికి చేరాలో చేరట్లేదు. అందుకని ఒక బృహత్తర పథకం, ఎవరైనా సరే ఈ యొక్క స్నేహ టీవీ ఛానల్లో సభ్యులుగా చేరినట్లయితే వారు ఏ మూల నుంచి ఫోన్ చేసినా సరే వారి సమస్యని రికార్డ్ చేసుకుని ఆ సమస్యని ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు, ఏ విధంగా ఆ యొక్క అధికారుల దగ్గర తీసుకువెళ్ళవచ్చు,
అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఆ యొక్క సంకల్పం కనుక అందరూ సహకరించి ముందుకు వచ్చిన రోజున 2016లో తప్పనిసరిగా లక్షల మంది యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా, లక్షల మంది సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా, లక్షల సమస్యల్ని తీర్చే విధంగా కూడా ఆ యొక్క మీడియాని తయారు చేయాలనే సంకల్పంతో ముందుకు పెడుతున్నాం. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇమీడియట్గా నేను 4 లక్షల రూపాయలు ఈయనే ఫస్ట్ బాపట్ల నుంచి ఇచ్చిన వాళ్ళలో మీరొక్కరు ఉన్నారు, ఎంఈఓ గారు ఉన్నారు, మన మాస్టారు కృపానందం గారు ఉన్నారు, డిఈ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతకంటే నేను ఏమి సంపాదించలేకపోయినా కానీ నేను కూడా భాగస్వామ్యం అవుతామని ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళలో చాలా మంది 500 నుంచి 1000 రూపాయలు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లక్ష్యం ఒకటే, మన సమస్యల పరిష్కారం కావాలి. మన సమస్యల పరిష్కారం అయితేనే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా మార్గం ఒకటి వేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియాని ఉపయోగిద్దాం అనేసి ముందుకు వెళ్తున్నాం. సో ఈ విధంగా ఈ జాతి, పేద జాతి, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, బట్ పేద జాతి ఎప్పుడు పేద జాతే. ఆ జాతి బాగుండడానికి నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని 24 గంటలు ఉపయోగించుకుంటూ నేను ఉన్నంత వరకు ఈ సంకల్ప మార్గంలోనే ముందుకు వెళ్తాననేసి నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులు, అదేవిధంగా నా తమ్ముడు ఫ్యామిలీ, అదేవిధంగా రాంబాబు గారు, మాణిక్యరావు గారు, కృపానందం గారు, బంధుమిత్రులు అందరూ కూడా సహకరించడం వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. నా ఒక్కడే వల్ల కాదు. నేనేం చేస్తాను అంటే అది ఏమీ చేయలేను కూడా. ఈ అందరూ బంధుమిత్రులు అందరూ సహకరించడం వల్ల ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. తప్పనిసరిగా ఈరోజు ఏ విధంగా అయితే నేను చెప్పానో ఒక్క 4-5 సంవత్సరాల్లో అవన్నీ కూడా ఈ సంకల్పం అంతా కూడా నెరవేరుస్తాననేసి బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీసీ ఉన్నారు. ఇక్కడ కులం లేదు. సంస్థ ఎస్సీ సంస్థ అయినా కానీ కులం అనేది లేదు. పేదరికం అనేది ఒక మార్గంగా తీసుకుని చేస్తున్నాము. ఈ యొక్క పేద జాతి బాగున్నప్పుడే మేము నమ్మే సిద్ధాంతం దేశం బాగుంటుందనేది. దేశం బాగుండాలి, అమెరికా కంటే బాగుండాలి అనే సంకల్పంతోనే మేము ముందుకెళ్తున్నాం. అందుకని ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క స్నేహ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయన 24 గంటలు ఏదో ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా రీజనల్ ప్రెసిడెంట్ మీకు అందరికీ తెలిసిన వ్యక్తే భాస్కర్ రావు గారు ఇక్కడ ప్రిన్సిపల్గా చేశారు. రిటైర్ అయ్యాననేసి ఆయన ఎక్కడ అనుకోవట్లేదు. నేను కూడా ఏదో చేయాలనే సంకల్పంతో ఆ 4 జిల్లాల్లో, రాయలసీమ 4 జిల్లాల్లో కూడా ప్రతిరోజు కూడా తిరుగుతూ ఎన్నో కార్యక్రమాలు అక్కడున్న యువకుల చేత చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా జేబీ రాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక అంబేద్కర్ వాది అంటే ఎలా ఉంటారో జేబీ రాజు గారి నుంచే చూసుకోవాలి. జేబీ రాజు గారిలోనే అంబేద్కర్ని చూస్తూ ఎన్నో లక్షల మంది ఆయన అంబేద్కర్గా చూసుకుంటున్నారు. ఎందుకంటే సమస్య ఉందంటే మొట్టమొదట ఆ కుటుంబంలో ఎవరైనా సరే జేబీ రాజు గారి పేరు తలుచుకోవాల్సిందే. జనరల్గా ఎంఆర్ఓను, ఎండిఓను, ఎమ్మెల్యే పేరు తలుచుకుంటారు. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల్లో అణువణువు తెలిసిన వ్యక్తి, ప్రతి కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తి జేబీ రాజు గారు. సో జేబీ రాజు గారు చేసే సేవలు చెప్పడం చాలా కష్టమే. అదేవిధంగా అంతటి సేవా తత్పరుడు. ఈ యొక్క స్నేహ క్లబ్ గురించి మాట్లాడుతుంటే మేము ఇంకా చేయాలనిపిస్తుంది. సో అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, స్నేహానికి వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్న వ్యక్తి జేబీ రాజు గారు. అదేవిధంగా ఒక బాధ్యతగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామే కానీ పబ్లిసిటీ కోసం కానీ లేకపోతే ఇంకో విధంగా చెప్పుకోవడం గురించి కాదు అనేసి ఈ యొక్క సభాముఖంగా మనం చేస్తున్నాం. 2000
2018 నాటికి ప్రతి మండలంలో కూడా ఒక క్లబ్ పెట్టాలి. ఏదైతే ఇక్కడ ఈ 4 మండలాల్లో పెట్టడం జరిగిందో అదేవిధంగా ప్రతి మండలంలో క్లబ్ పెట్టాలి. ఆ క్లబ్ ద్వారా సోషల్ యాక్టివిటీ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఈ యొక్క స్నేహ గ్రూప్ ఆర్గనైజేషన్లో ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈరోజు 90 మందికి ఉద్యోగాలు మీ అందరూ ఇవ్వడం జరిగింది. మీరందరూ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్నేహ గృహ ఆర్గనైజేషన్లో 25,000 మంది సభ్యులుగా ఉండి ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ఈ రోజున ఈ యొక్క అన్ని ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా ఎక్కువ మంది లక్షల్లో మెంబర్స్ అవుతున్నారు. ఎంప్లాయీ కమ్యూనిటీ, నాన్ ఎంప్లాయీ కమ్యూనిటీ కూడా మెంబర్స్ అవుతున్నారు. ఈ అందరి సహకారంతో ఇంకా ఎక్కువగా చేస్తామనేసి స్నేహ గృహ ఆర్గనైజేషన్ సభ్యులందరి తరఫున, స్నేహ కమిటీస్ అందరి తరఫున, తెలంగాణ స్టేట్ కమిటీ తరఫున, అదేవిధంగా ఏపీ స్టేట్ కమిటీ తరఫున మీ అందరికీ మాటిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క స్నేహ క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కూడా నమస్కారం, జై భీమ్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ.